అంటే తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఉద్యమకారులుగా? ఇప్పుడు మేము ఏం చేస్తే న్యాయం జరుగుతుందని అంటే, ఇప్పుడు ఇది ఎల్మోళ్ళ పార్టీ, ఇది రావుల పార్టీ, ఇది రెడ్ల పార్టీ కాంగ్రెస్. ఆయన ఎల్మైన ఎవరు కేసీఆర్, అది ఎల్మోళ్ళ పార్టీ, అది దొరల పార్టీ. ఈయన రెడ్డి, ఈయన కూడా పార్టీలో ఈయన రెడ్డి, ఈయన కూడా దొరల పార్టీ. కాంగ్రెస్లో గరీబోళ్ళకు న్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్లో న్యాయం జరుగుతుంది మేము అనుకునడం లేదు. ఎందుకంటే వీళ్ళకు ఈ న్యాయం చేసేదానికన్నా వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. వాళ్ళు స్వార్థ రాజకీయం కోసం ప్రయత్నం చేస్తారు. అసలు కేటీఆర్, రేవంత్ రెడ్డి పెద్ద పయంగుడు, వీళ్ళు పుడింగులు ఎందుకు? గరీబోళ్ళ వాదన వినరా? అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అంటాడు, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజెంట్ ఉన్నాడు. వీళ్ళ రాజ్యంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈరోజు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం రావట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఉద్యమకారుని పట్టించుకోలేదు. అసలు మేము ఉద్యమకారులు, కళాకారులు, అమరవీరుల త్యాగాలు ఒకవేళ మనం చెయ్యకపోతే ఈ కేసీఆర్ 100 జన్మలు ఎత్తిన ముఖ్యమంత్రి గారు కాదు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చే మాట వాస్తవమే. మనము కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు త్యాగ ఫలితము 4 కోట్ల ప్రజా పోరాటము, 60 ఏళ్ళ ప్రజా పోరాటం. అది తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ నేనే గాంధీ అని కేసీఆర్ చెప్పుకుంటాడు. ఆ కేటీఆర్ ఆయనకు తలకాయ ఉన్నదో లేదో తెలియదు, కానీ తెలంగాణ తల్లికి నేను వారసుని, మొన్న ఏదో క్షీరాభిషేకం చేయండి. అసలు వాస్తవానికి తెలంగాణ తల్లిని పూర్తిగా నేను తెలంగాణ తల్లి విగ్రహం కంటిలో పెడితే నన్ను తీసుకుపోయి సంగారెడ్డి కంది జైలు వేసి నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఇక తెలంగాణ తల్లి ఏడున్నది అంటే మీకు పుట్టిందా, మీ ఇంట్లో పుట్టిందా తెలంగాణ? అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ వర్గం మొత్తం బీఆర్ఎస్ వర్గం మొత్తం ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి పుట్టినటువంటి ఉద్యమకారులు కాదు, వాళ్ళు దొంగలు ఉన్నారు, చోరులు ఉన్నారు. అసలు కేటీఆర్ ఉద్యమానికి ఏం సంబంధము? దీక్ష చేసింది కదా అండి. కేటీఆర్ అనేట ఆయన పుట్టక ముందు తెలంగాణ ఉద్యమం పుట్టింది. బెల్లిలలితక్క, మా రోజు వీరన్న లాంటి వాళ్ళు చాలా మంది, గద్దరన్న అసుంటోళ్ళు, జయరాజన్న అసుంటోళ్ళు చాలా మంది పెద్ద అంటే కళాకారులు అంటే చాలా మంది ఒక 2 తరాలు చనిపోయినాయి. కేసీఆర్ మొన్న 2001 వరకు తెలుగుదేశం నుండి 2001 వరకు తెలుగుదేశం నుండి ఇది ఎన్టీ రామారావు శిష్యుడు. ఈ కేటీఆర్ పేరు కూడా తారక రామారావు అని పెట్టుకున్నారు. యాక్చువల్లీ వీళ్ళ మారు పేరు కల్వకుంట్ల. మరి కల్వకుంట్ల పోయి తారక రామారావు అని పేరు పెట్టుకొని తెలుగుదేశంలో పుట్టి, తెలుగుదేశంలో ఎదిగి, తెలుగుదేశంలో మంత్రి అయ్యి 2001 నుంచి నువ్వు 2001లో కాదు, వేరే 53, 54 నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. బెల్లిలని దక్క 17 ముక్కలు అయింది. మా రోజు వీరನ್ನು చంపేసిరు. ఇట్లా తెలంగాణ కోసం గద్దరన్న త్యాగం చేసిండు. మరి కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఇంత ద్రోవులను మీరే చెప్తున్నారు. మరి కేసీఆర్ వెన్నంటే కదా తెలంగాణ సమాజం నడిచింది, ఓడి కూడా కదిలింది. కోదండరాం జయస చేయాలని మూడు గుర్తుపెట్టుకోవాలి. అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఎంపీలు సపోర్ట్ చేయకపోతే తెలంగాణ రాదు. సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకోకపోతే రాదు. తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేయకపోతే కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కొట్లాడి తెలంగాణ వస్తుందా? అసలు కవితమ్మ పోరాడితే తెలంగాణ వస్తుందా? ఈ వాస్తవానికి తెలంగాణ వచ్చింది ప్రజల వల్ల, ఉద్యమకారుల వల్ల, ప్రాణత్యాగం చేసిన వాళ్ళ వల్ల, కళాకారుల వల్ల. మాలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు మేము తెలంగాణ తెచ్చినాం. ఈ దొంగలను అడాప్ట్ చేసుకుంటున్నారు. మేము తెలంగాణ తెచ్చినామని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ రాదు, ప్రజలు కొట్లాడకపోతే తెలంగాణ రాదు, 60 ఏళ్ళు పోరాటం చేయకపోతే రాదు. సకల జనుల సమ్మె, సాగరారం, మిలియన్ మార్చ్లో టీచర్లు లేరా? అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు లేరా? ఈ కేసీఆర్ ఒక్కడు పోరాడితే వచ్చిందా? ఆయన వచ్చి స్పీచ్లు ఇస్తూ ఉండే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆర్టికల్ 3 తోడ్పాటు అయింది. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగంలో పొందుపరచకపోతే ఆర్టికల్ 3 ఏం చెప్తుందనంటే చిన్న రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేది రాసిండు. దాంట్లో చిన్న రాష్ట్రాలు చేసుకోవడానికి ఆర్టికల్ 3 ఉపయోగపడ్డది. కాబట్టి దాని బేస్డ్గా పార్లమెంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండే వాళ్ళ ఎంపీల మద్దతుతోటి బిల్లు పెట్టిండ్రు. ఒక్కడనే ఎంపీ ఉండేనా కారు టీఆర్ఎస్ నేను తెచ్చిన ఎట్లా తెస్తావు నువ్వు సావు నోట్ల తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందంటే అట్లా దీక్ష నేను కూడా ఇప్పుడు మొత్తం ఒక వారం 4 రోజులు ఉపవాసం ఉంటావు అసలు అయితే అట్లా నువ్వు ఎన్ని దీక్షలు చేసినా నువ్వు చచ్చిపోయినా కూడా పద్ధతి పార్లమెంట్లో ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. మరి అక్కడ ఒక దళిత స్పీకరు మీరా కుమార్ బాబు జగ్జీవన్ రావు వారి కూతురు, మరి వాళ్ళ బిడ్డ తెలంగాణకు వస్తే అరెస్ట్ చేసిరు దొంగలు.
జగజీవన్ రామ్ గారి కూతురు స్పీకర్ గారు ఆనాడు వారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినటువంటి తల్లి, వాళ్ళు తెలంగాణకు వస్తే ఏదో సందర్భంగా వాళ్ళని అరెస్ట్ చేసిరు దుర్మార్గులు వీళ్ళు. రాహుల్ గాంధీకేమో ఓయి రానియలే ఈ దుర్మార్గులు, ఆనాడు అనేక విమర్శలు చేసిండ్రు. సరే, పార్లమెంట్ వేదిక పక్కన పెడితే కాసేపు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది. ఇప్పుడు థర్డ్ టైం, మూడోసారి ముచ్చటగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ వల్ల అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇచ్చింది సోనియమ్మ, తెచ్చింది కేసీఆర్ అనే నానుడు మొదటి నుంచి వింటూనే ఉన్నాం. అంటే ఈ రెండు ప్రధాన పార్టీలుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి బీఆర్ఎస్ పాగా వేసింది, రెండోసారి కాంగ్రెస్ పాగా వేసింది. ఇప్పటి కూడా న్యాయం జరగలేదా ఉద్యమకారులకు? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, సోనియా గాంధీ గారు ఇస్తేనో కేసీఆర్ తెస్తేనో తెలంగాణ వచ్చింది అనేది ఎంత వాస్తవమో, రాలేదని కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేది లేకపోతే, ప్రజా ఉద్యమాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాదు. ఆర్టికల్ 3 అనేది ఫస్ట్ బేస్డ్గా మనకు ఉపయోగపడ్డ తెలంగాణ రావడానికి. దీన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాయడం వల్లనే ఇది తెలంగాణ అనేది వచ్చింది. కేసీఆర్ వల్ల రాలేదు, అని అయ్య వల్ల రాలేదు, తాత వల్ల రాలేదు. ఈ కేటీఆర్ పుట్టలే, ఉద్యమం స్టార్ట్ అయిన మొన్న పుట్టిండు కేటీఆర్ మొన్న పుట్టిండు. ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఈయన పుట్టలే. తెలుగుదేశం మొన్న నేను 2021లో నేను కానిస్టేబుల్ ఉన్నా, నేను చూసేటప్పుడు ఈయన ఆల్రెడీ తెలుగుదేశంలో ఉండే వీళ్ళ ఫ్యామిలీ అంతా. వీళ్ళు తెలంగాణ తెచ్చినామంటే తెచ్చిరా పోయి కొట్లాడి అయిపోయింది కదా, ఎన్రోల్ చేస్తారు. ఇక నీ అయ్యే తర్వాత నువ్వు ముఖ్యమంత్రి కావాలి, మేమేం చేయాలి? పీకన్నా మేమేం చేయాలి? అంటే మలిదశ తెలంగాణ ఉద్యమానంతరం చాలా కేసులు కూడా కొట్టివేయడం జరిగింది కొంతమంది ఉద్యమకారుల మీద. మీ పేరు మీద కేసు కొట్టివేయలేదు? అన్ని డూబండి కేసు కొట్టేలే, మన్ను కొట్టేలే. వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ చెంచగాలు ఉన్నారో వాళ్ళ కేసులు కొట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో వీళ్ళ సంకనాకెటోళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. నిజమైన ఉద్యమకారుల కేసులు అట్నే ఉన్నాయి, ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాము. ఆనాడు కేసులలో ఈరోజు వాస్తవానికి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నా మీద రౌడీ షీట్ పెట్టిర్రు. తెలంగాణ తల్లి 2015లో నేను ఉద్యమకారుడుగా పెడితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి అది తీసుకుపోయి పెంటకుప్పలో పడేసి నా మీద రౌడీ షీట్ పెట్టి జైలుకి పంపించారు. ఆ కేసు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినా. అందుకోసమే ఈరోజు మా కలకల తల్లికి బీఆర్ఎస్ పార్టీ సంకనాకి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్క 6 గ్యారంటీలలో ఒక్కటి అమలు అయితే లేదు. కేవలం హైడ్రా పేరుతోటి హైడ్రామాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం పరస్పరంగా తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ, అసలు నాది నేను చెప్తున్నా, ఆ రాజీవ్ గాంధీ విగ్రహం అనేది ఆ పెట్టడానికి ఆయనకి ఎవరికి రేవంత్ రెడ్డికి అర్హత లేదు. ఆ తెలంగాణ తల్లి పెట్టడానికి కేటీఆర్కి అర్హత లేదు. కారణం ఏంటంటే ఆయన తెలంగాణ తల్లి వారసుడు కాదు, ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఈయన తెలుగుదేశం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి. సోనియా గాంధీకి బలిదేవత అన్నాడు, మన రాహుల్ గాంధీకి పప్పు అన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి అదొక ఉగ్రవాద పార్టీ రకరకాలు మాట్లాడిండు. ఆయనేమో ఎవరు రేవంత్ రెడ్డి, ఎవరు మన కేటీఆర్ 10 ఏళ్ళ సంసారం చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. మరి ఆయనకు పెట్టడానికి సోయి రాలేదు. ఒక్కనాడు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో ఒక్క తెలంగాణ తల్లికి ఒక పుష్పగుచ్చం వేయలేదు, ఇంత పాలాభిషేకం చేయలేదు, క్షీరాభిషేకం చేయలేదు. ఒక్కనాడు దండం పెట్టలే కేటీఆర్. మళ్ళీ ఇప్పుడు ఒక్క రోజు కూడా అమరవీరుల స్తూపాలకు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ పోగానే మళ్ళా సెంటిమెంట్ పోయి ఆ అమరవీరుల స్తూపాల దగ్గర పోయి ఏడుస్తూ ఉన్నారు, క్యాండిల్ పెడతా ఉన్నారు తెలంగాణ తల్లికి. అసలు నేను చెప్తా ఉన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదనుంటే మీ వ్యక్తిగతంగా మీరు ఏడుగురు తెలంగాణ సెంటిమెంట్ బంద్ చేసుకోరు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది? వచ్చింది తెలంగాణ అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాము, అసెంబ్లీలా తప్పకుండా నామినేట్ పోస్టులలో కూడా ఉద్యమకారులు ఒకవేళ వస్తేనే న్యాయం జరుగుతుంది తప్పితే ఈ దొంగల వల్ల అయితే న్యాయం జరగదు, 100% న్యాయం జరగదు. సో మొత్తం మీద చూసాం కదా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి ఉద్యమకారునిగా ఉన్నటువంటి బోర్గి సంజయ్ తన పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి విషయాలు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగాల ఫలితం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితుంది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అనుసరించి పూర్తి స్థాయిలో తమ జాబులను సైతం పక్కన పెట్టి జై తెలంగాణ నిందించేందుకు తమ జాబు ఉష్కాకైందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ఏర్పాటైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అంటే అది ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గొప్పలకు పోయి ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం చేసిందంటే ఉవ్వెత్తున లేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం
ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువిరింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉద్యమకాలను పట్టుకున్న పాపన పోలేదు. ఇక నుంచి అయినా భేషజాలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పటికైనా ఉద్యమకాలను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తూ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!